ఎంతమంది దేవుని మాటలు వినాలనుకుంటున్నారు? ఓకే. దేవుడు మనందరితో మాట్లాడి మనల్ని దీవించును గాక. 21వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం గడిచిన వారంతో. అమ్మా, 21వ అధ్యాయం ఆది కాండము పూర్తయింది. ఇప్పుడు 22వ అధ్యాయంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. ఆది కాండము 22వ అధ్యాయంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. 21వ అధ్యాయాన్ని ఎంతో అద్భుతంగా దేవుడు చక్కగా మన మధ్య వివరించినందుకు ఆయనకి మహిమ కలుగును గాక. 22వ అధ్యాయం కూడా దేవుడు మనతో మాట్లాడి మనకి వివరించి చెప్పులాగున పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు అందును గాక. ఆయన సహాయంతో మనము 22వ అధ్యాయమును పూర్తిగా తెలుసుకుని అర్థం చేసుకుని గ్రహించి ఆ విధముగా మనము జీవించదము గాక. ఆమేన్. చూద్దాం. 22వ అధ్యాయం ఆది కాండము మనకి 24 వచనాలు కనపడతాయి. 1 నుండి 24 వచనాలు. ఇందులో 1 నుండి 2 వరకు అబ్రహాముతో దేవుడు మాట్లాడతాడు. 1 నుండి 2 వరకు. ఆ తర్వాత 3 నుండి మనం 18 వరకు మనం చూసుకుంటే 3 నుండి 18 వరకు అబ్రహాము తన కుమారుణ్ణి మరి దేవుడు అడిగినట్లుగా మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళడం, అక్కడ మోరియా పర్వతం మీద దేవునికై అతన్ని మరి అర్పించడానికి ప్రయత్నించటం, ఆ తర్వాత దేవుడు వచ్చి అతని కుమారుణ్ణి బలిగా ఇవ్వకుండా అడ్డుకుని అక్కడ నుండి మరలా అతన్ని ఆశీర్వదించటం, ఇవన్నీ మనం 18వ వచనం వరకు చూసుకుంటాం. 3 కాడి నుంచి 18 దాకా. ఓకే. తర్వాత 19లో అబ్రహాము బెయేర్షెబాకు వచ్చి అక్కడ నివసించడం మనకు కనబడుతుంది. 19వ వచనంలో బెయేర్షెబాకు వచ్చి అక్కడ చక్కగా ఇంకా అక్కడే నివాసం చేస్తున్నట్లుగా మనకు అక్కడ తెలుస్తుంది. 19 20 కాడి నుంచి 24 వరకు 20 కాడి నుంచి 24 వరకు తన సహోదరుడు బిడ్డలను కన్నాడని అతనికి వర్తమానం వస్తుంది. తన సహోదరుడు ఇతను కూడా ఒక్కసారి పెళ్లి చేసుకున్నారు. నాహోరు అలాగే అబ్రహాము. నాహోరు అబ్రహాము వీళ్ళిద్దరూ ఒకసారి పెళ్లి చేసుకున్నారు. అయితే అబ్రహాం భార్య గొడ్రాలు, కానీ నాహోరు మాత్రము బిడ్డలను కన్నాడని వాళ్ళు సంతానాభివృద్ధి పొందారని అబ్రహాముకి అక్కడ తెలుస్తుంది. 20వ వచనం కానించి మనం అది చూడొచ్చు. 24 వరకు. అక్కడి నుంచి నాహోరు సంతానం గురించి అక్కడ రాయబడింది. నాహోరు సంతానం గురించి అంటే అబ్రహాము యొక్క సహోదరుడు అన్నమాట నాహోరు. స్తోత్రం చెప్పండి. హారాను అని కూడా ఇంకో సహోదరుడు ఉంటాడు. మొత్తం 3. హారాను, నాహోరు, అబ్రహాము, ఈ 3 అన్నదమ్ములు. హారాను చనిపోతాడు. లోతుని కన్న తర్వాత హారాను చనిపోతాడు. ఆ తర్వాత లోతుని అబ్రహాము ఎక్కువగా ప్రేమగా చూసుకుంటాడు. అందుకని అబ్రహాముని విడిచిపెట్టలేక అబ్రహాం కూడా వచ్చేస్తాడు లోతు. నాహోరు రాడు అతను అక్కడే ఉండిపోతాడు. ఆ ప్రాంతంలోనే ఉండిపోతాడు. కల్దీల పట్టణమైన ఊరు అనే ప్రాంతంలోనే ఉండిపోతాడు. ఆ తర్వాత అతడు బిడ్డలను కన్నాడని 20 కాడి నుంచి 24 వచనాల వరకు అవే మనకు కనబడతాయి. ఇప్పుడు మనము ఈ 22వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాను. 22వ అధ్యాయంలో వాక్యములో ఉన్న ముఖ్య అంశాలు మీకు చెప్పేశాను. అర్థమవుతుందా? ఈ వచనాలు ముఖ్యాంశాలు మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం అవి ధ్యానిస్తాం. జాగ్రత్తగా అర్థం చేసుకుని దేవుని సన్నిధిలో నడవండి. చదువుదాం. ముందు 1-2 వచనాలు చదువుదాం. 1-2 వచనాలు చదువుదాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. స్తోత్రం చెప్పండి. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అర్పించమని చెప్పెను. దేవునికి స్తోత్రం. ఇవి 2 వచనాలు. ఈ 2 వచనాల్లో 2 సబ్జెక్టులు తీసుకోవచ్చు.
ఒకటి విశ్వాసమును పరీక్షించు దేవుడు అనే సబ్జెక్ట్ ఒకటి. రెండు, దేవుడు నరబలి కోరతాడా అనే సబ్జెక్ట్ కూడా తీసుకోవచ్చు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అయితే నేను ఇప్పుడు 2 సబ్జెక్టులు విడివిడిగా మీకు ఈ వారం రేపు చెప్పను, కానీ ఈ వారమే క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు చెప్పేస్తాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అబ్రహాం ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో, ఆనందముతో సంతోషముతో ఉన్న సమయంలో దేవుడు అబ్రహాముని పిలిచాడట. ఈ సంగతులు జరిగిన తర్వాత అని రాయబడి ఉంది. ఏ సంగతులు? 21వ అధ్యాయంలో జరిగిన సంగతులన్నీ జరిగిన తర్వాత. మనం అవన్నీ మొన్నటి వారంతో నేర్చుకున్నాం, అవునా కదా? దేవుడు వాగ్దానం నెరవేర్చాడు 21వ అధ్యాయంలో. 2, వాగ్దాన పుత్రుణ్ణి దయచేశాడు. 3, ఆగరు కన్నులు తెరిచాడు. 4, బెయేర్షెబకు నామకరణం పెట్టించాడు, అవునా? ఈ సంగతులు జరిగిన తర్వాత, ఈ 4 సంగతులు జరిగిన తర్వాత ఇప్పుడు అబ్రహాము ఎంతో సంతోషంగా నివసిస్తున్నాడు, ఆనందంగా నివసిస్తున్నాడు. అబీమెలెకు కూడా ఏం చేశాడంటే తనతో సమాధాన పడిపోయాడు నిబంధన చేసుకుని. రాజులు కూడా అతనితో సమాధాన పడిపోయాడు. ఇంకా సమాధానం వచ్చేసింది అనమాట. రాజులతో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంకా మనోడికి, అబ్రహాంకి. అలా సమాధానంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు దేవుడు అబ్రహాం వైపు చూశాడు. అంత సంతోషంగా ఉన్నాడు. ఈ సంతోషంలో, ఈ ఆనందంలో ఇతన్ని నేను పరిశోధించాలి అనుకున్నాడు. కష్టాలు ఉన్నప్పుడే నన్ను వెంబడిస్తాడా? సంతోషంగా ఉన్నప్పుడు కూడా నేను అడిగింది ఇస్తాడా? చూద్దాం అన్నట్లుగా అబ్రహాంని పరిశోధించడం మొదలుపెట్టాడు. దేవుడు పరిశోధిస్తాడండి, ఎవరినైనా సరే పరిశోధిస్తాడు. పరిశోధించకుండా ఏ విషయంలో కూడా ఆయన నిన్ను ఒక నిర్దోషిగా తీర్చడు, గొప్ప విశ్వాసిగా నీకు సర్టిఫికెట్ ఇవ్వడు. పరిశోధన అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో నీకు వస్తున్న శ్రమలు, నువ్వు విశ్వాసంలో నడుస్తున్నప్పుడు వస్తున్న శ్రమలు పరిశోధనకు సంబంధించిన శ్రమలు. దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు, అందుకు వస్తున్న శ్రమలు. 2, నీవు చేస్తున్న పొరపాట్ల వల్ల, నువ్వు చేస్తున్న చిన్న చిన్న తప్పుదాల వల్ల వస్తున్న శ్రమలు. శ్రమలన్నీ పరీక్షలంటే నేను ఒప్పుకోను. శ్రమలన్నీ తప్పును బట్టి వస్తున్నాయన్నా కూడా నేను ఒప్పుకోను. నీ శ్రమలకు కారణం పరీక్ష అయినా కావచ్చు, పరీక్షించుకుంటే నువ్వు నీ తప్పిదములైనా కావచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ విషయంలోనైనా సరే జయించడానికి చూడాలి, నిలబడడానికి చూడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ పరీక్షించడం అనేది కొత్తేమి కాదు. పరీక్షించడం అనేది చూడండి, 12వ అధ్యాయము 1వ వచనం మనం చూసుకుంటే అబ్రహాంని పిలిచాడు. పిలిచేమన్నాడు తెలుసా? నీ స్వజనమును విడిచి రమ్మన్నాడు. ఇది ఒక పరీక్ష కాదా? దేవుడు పిలిచినప్పుడు ఎలా పిలిచాడు? అబ్రహాం నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాను అన్నాడు. ఓకే, అంతవరకు పర్లేదు. తర్వాత ఏమన్నాడు? నీ స్వజన్ విడిచి రావాలి, నేను వెళ్ళమన్న చోటికి నువ్వు వెళ్ళాలి. ఇది ఒక పరీక్షే, ఇది ఒక తట్టుకోలేని పరీక్షే. మొత్తం వదిలేసి రమ్మనడం. నేను మొన్న శుక్రవారం నైట్ చెప్పాను, సమస్తమును విడిచిపెట్టి ఆయన్ని వెంబడించడం అనేది ఒక స్త్రీ పెండ్లైన తర్వాత తన పుట్టింటిని విడిచి భర్త ఇంటికి వెళ్ళడానికి సంబంధించినది. ఎవరైతే నన్ను వెంబడించాలనుకుంటున్నారో, నాతో నడవాలనుకుంటున్నారో వారు సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించాలన్నాడు. అదే మాట నేను చూపించాను. కీర్తన గ్రంథం 45వ అధ్యాయంలో మనం చూసుకుంటే అక్కడ ఏమని రాయబడి ఉంది? కుమారి, నీ తండ్రి ఇంటిని మరువుము అని రాసి ఉంటుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అంటే మనం ఎప్పుడైతే దేవునికి సొత్తయ్యామో అప్పుడు ఈ లోకాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించడం అనేది భార్య భర్తల సంబంధం. అది ఇప్పుడు దేవుడు కూడా అబ్రహాముని పిలవడం తన ఉద్దేశం ఏంటి? అదే ఉద్దేశం. సమస్తమును విడిచిపెట్టి నా యొద్దకు రా అంటున్నాడు. ఇది ఒక పరీక్ష. తర్వాత అబ్రహాము ఆ పరీక్షకి నిలబడిన తర్వాత ఏం జరిగిందంటే, ఆ పరీక్షకి నిలబడిన తర్వాత మరలా తనకి ఒక కుమారుని దయచేశాడు, ఇస్మాయిల్ని దయచేశాడు, అవునా? ఆగరు ద్వారా. మరలా ఏమన్నాడు తెలుసా? ఇస్మాయిల్ని అతని భార్యని పంపించేయి, నీ ఇంట్లో ఉంచుకోద్దు అన్నాడు. అదొక పరీక్ష కదా.
పూర్తిగా వాళ్ళని ఇంట్లోంచి పంపించేయి అన్నాడు దేవుడు. అసలు వాళ్ళని నీ దగ్గర ఉంచుకోవద్దు అన్నాడు. కానీ నేను అతన్ని గొప్ప జనాంగం చేస్తానన్నాడు. చూడకుండా ఉండగలదా? ఇదొక పరీక్ష. దేవుడు ఆయా సందర్భాల్లో నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పరీక్షలో నువ్వు జయమొందాలి, అంతేకాని ఓడిపోయే పరిస్థితికి వెళ్ళకూడదు. అబ్రహాముని చివరిగా పరీక్షిస్తున్నాడు. పరీక్షించడం అంటే సామాన్యమైన విషయం కాదు. చాలా సందర్భాల్లో మనం అవి నేర్చుకోవచ్చు. చూడండి, మీకు ఒక మాట చూపిస్తాను. ద్వితోపదేశ కాండము 8:2 చూడండి. 8:16. తుదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమును నిన్ను పోషించను. చూడండి, 8:2 కూడా చదవండి. మరియు మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో, నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో, నిన్ను శోధించి నీ హృదయములోనున్నవి తెలుసుకున్నటకు నిన్ను అణసు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకున్నాము. ఏం చేస్తున్నాడు ఇక్కడ? నీ హృదయము ఎలా ఉంటుందో చూడడం కొరకు. అక్కడ చూడండి, ఆ మాటలు చూడండి ఏమని రాయబడి ఉన్నాయి. ఆయన ఆజ్ఞ నువ్వు గైకొంటావో లేదో తెలుసుకోవడం కొరకు నీకు ఆకలి పుట్టించాడు. అరణ్యంలో తినడానికి ఏమీ లేదు, ఆకలేస్తుంది. ఈ ఆకలిలో నువ్వు నిలబడతావా, వెనక్కి తిరిగి వెళ్ళిపోతావా? ఇలాంటి ఆలోచనలు నీకు వస్తాయేమో అన్న ఆలోచనతో నీ హృదయాన్ని పరీక్షించడం కొరకు, దేవుని వాక్యం ప్రకారంగా నడుస్తావో లేదో తెలుసుకోవడం కొరకు ఆయన పరిశోధిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు దేవునికి స్తోత్రం చెప్పాలి. నాకెందుకు వస్తున్నాయండి కష్టాలు, నాకెందుకు వస్తున్నాయండి సమస్యలు, నాకెందుకు జరుగుతుందండి ఇలాగా? అసలు ప్రపంచంలో ఎవరు మనుషులు లేరు, నాకే జరగాలి ఇలాగా, నేను ఒక్కనే కనబడుతున్న దేవుడికి అన్నట్లుగా మాట్లాడతాం మనం. నీ మీద దేవుడు దృష్టి పెట్టాడు కాబట్టి నీ మీద ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న శ్రద్ధను బట్టి నేను పరిశోధిస్తున్నాడు దేవుడు. అందరినీ పరిశోధించడాయన. ఎవరైతే ఆయనకి ప్రీతికరంగా ఉంటారో, ఎవరైతే ఆయన్ని వేడుకుంటున్నారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడుతున్నారో వారిని పరిశోధించడానికి దేవుడు సిద్ధపడతాడు. కొంతమంది ఆ పరీక్షలు తట్టుకోలేక పారిపోతారు. తట్టుకోలేనంత పరీక్ష ఏం పెట్టడు. కానీ మనం ఏం చేయాలంటే విశ్వాసంతో నిలబడాలి. దేవుడు మేలు చేయవాడా, కీడు చేయవాడా? ఇదొక్కటి తెలుసుకుంటే ఎగ్జామ్స్ అన్నింటిలో పాస్ అయిపోతావు. నువ్వు ప్రతి ఎగ్జామ్లోని పాస్ అయిపోతావు. చెప్పండి, దేవుడు మేలు చేసేవాడా, కీడు చేసేవాడా? చెప్పాలి. అన్యాయము చేయుట ఆయనకి అసాధ్యము అని రాయబడి ఉంది యోబు గ్రంథంలో. అన్యాయం చేయడు ఆయన. ఆయనకి చేతకాని పని ఒకటి ఉంది. ఏంటదంటే అన్యాయం చేయడం. మరి ఇప్పుడు ఆయన ఆలోచించండి, మేలు చేసేవాడే అయితే నిన్ను పరిశోధిస్తున్నప్పుడు నీకు కీడెందుకు తలపెడతాడు? ఇది ఖచ్చితంగా వచ్చింది అంటే ఖచ్చితంగా ఏదో జరగబోతుంది, ఏదో మేలు చేయబోతున్నాడు. అందుకే దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు. నేను ఓపికతో సహనంతో కనిపెట్టాలి. ఈ ఎగ్జామ్లో నేను పాస్ అవ్వాలి. ఖచ్చితంగా అలా నిలబడగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు నువ్వు ఊహించు వాటికంటే, నువ్వు అడుగు వాటికంటే అత్యధికముగా దయచేస్తాడు దేవుడు. చాలా ఉన్నతంగా దయచేస్తాడు దేవుడు. అబ్రహాముకు చివరికి పొందుకున్నది అదే. చెప్తాను, మీకు అన్ని విషయాలు చెప్తాను, కానీ జాగ్రత్తగా ఈ మాటలు విందాం. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పరీక్షించటం అనే విషయాన్ని మీకు కొన్ని విషయాలు చెప్తాను. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37 నుంచి 39 వరకు చదవండి. అక్కడ రాయబడిన మాటలు చదువుదాం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారుడినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకునివాడు దాన్ని పోగొట్టుకును గాని నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దక్కించుకును. ఇది పరీక్ష నీకు. చెప్పండి, తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, పిల్లలనైనను, భార్యనైనను,
ప్రేమించువాడంట దేవుడికి చెప్పాలి. ప్రేమించువాడు ప్రేమించొద్దనా? పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. యేసు అలాగు చేసి తన ప్రాణాన్ని కూడా తన భార్య కోసం పెట్టాడని రాయబడి ఉంది. మరి ప్రేమించమని చెప్తున్నాడు కదా. మరి ఇక్కడ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడంటే, ప్రేమించమన్నా వాడు ప్రేమించొద్దు అంటున్నాడంటే ఇక్కడ ఏదో మొత్తం మీద ఆయన ఆలోచించి మన పట్ల ఏదో జరిగించబోతున్నాడని నువ్వు ఆలోచించాలి. ప్రేమించమని ఒక దుఃఖం చెప్తున్నాడు, ప్రేమించొద్దని ఒక దుఃఖం చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఆలోచించు, దేవుని కంటే ఎక్కువగా అన్నాడు. ఇక్కడ దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించినా అది విగ్రహారాధనతో సమానం అవుతుంది. దేవుని కన్నా ఎక్కువగా ఏది ప్రేమించినా అది విగ్రహారాధనతో సమానం అవుతుంది. ఇక్కడ అది నిలిచిపోతుంది ఒక విగ్రహంగా. 2, అబ్రహామును కూడా పరిశోధించడానికి దేవుడు ముఖ్య కారణం ఏంటంటే అబ్రహాము హృదయంలో కూడా ఒక విగ్రహం ఉంది. అబ్రహాం హృదయంలో కూడా ఏముంది? అది ఏమిటి ఆ విగ్రహం అంటే కుమారుని మీద ప్రేమ. కుమారుని మీద అధిక సంఖ్యలో ప్రేమను పెంచుకున్నాడు. ఉన్నతమైన స్థాయిలో కుమారుని ఇక్కడ పెట్టుకున్నాడు. అది నచ్చలేదు. అందుకని పరిశోధించడం అనే ఒక ఉద్దేశంతో దేవుడు ఆ విగ్రహాన్ని తీసేయాలనుకున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమైన విషయం ఏంటి? యేసుప్రభు చెప్తున్నాడు, నాకంటేను, అవును కదా, తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను భార్యనైనను బిడ్డలనైనను నాకన్నా ఎక్కువగా ప్రేమించువాడు. అంటే ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు? అబ్రహాం ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి? అబ్రహాం యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం ఏమిటి? ఇది మనం గమనించుకోవాలి ఈ సమయంలో. అంటే దేవుడు పరిశోధిస్తున్నాడంటే ఖచ్చితంగా కడగడానికి నిన్ను పరిశుద్ధపరచడానికి అని నువ్వు తెలుసుకోవాలి. ఏబు భయంకరమైన శోధన అనుభవించాడు. మామూలు శోధన కాదు, అసలు మనుష్యుల్లో ఎవరు తట్టుకోలేని శోధన అది. ఎవరు తట్టుకోలేరు ఆ శోధన. ఎవరి వల్ల కాదు ఆ శోధన తట్టుకుంటే. చాలామంది అంటారు, ఈ బాధలు నేను పడలేనండి బాబు, ఈ సమస్యలు నేను భరించలేనండి బాబు అంటాడు. ఏబు కన్నా గొప్పడు నువ్వు? ఏబుకి వచ్చినన్ని శ్రమలు వచ్చేసినాయి నీకు? ఏబుకి వచ్చినన్ని కష్టాలు వచ్చేసినాయి నీకు? మనుషులు అన్న వారికి ఇటువంటి బాధ రాకూడదండి, మగవాడికి కూడా ఇటువంటి సమస్య రాకూడదండి అంటారు. అసలు ఏబుని జ్ఞాపకం చేసుకో. కొంతమంది అంటారు మరి ఇడ్డోరం వాళ్ళది, ఏబుకి వచ్చిన శ్రమలన్నీ వచ్చేసినాయి అన్నాక అంటారు. ఏబుకి వచ్చిన శ్రమలతో నువ్వు ఎక్కడ ఉంటావురా? నీ భార్య ఉండకూడదు, నీ బిడ్డలు ఉండకూడదు, నీ శరీరం కూడా నీకు సహకరించకూడదు. అది ఏబుకి వచ్చిన శ్రమ. ఏబు శ్రమలు లాంటి శ్రమలు వచ్చేసినాయండి బాబా, అయ్యి బాబాయ్ అంటారు. అయ్యి బాబాయ్, ఏబుతో పోల్చుకోవడానికి ఒక అర్హత ఉండాలిరా. ఏబుతో పోల్చుకోవడానికి ఏముండాలమ్మా? ఏబుకి వచ్చిన శ్రమలండి. చిన్న చిన్న శ్రమలకే ఏబు శ్రమలు అనుకుంటే ఏబు ఏమన్నాలో తెలుసా? అసలు అతని ఉద్దేశం ఎలా ఉండాలో తెలుసా? గుర్తించండి. ఏబుకి ఎందుకు వచ్చింది శ్రమ? ఏబు ఒకటి మనం చూసుకుంటే అతనంత భక్తిపరుడు లేడంట, అతనంత నీతిపరుడు లేడంట. మరి శ్రమ ఎందుకు రావాలి? దేవుడు అతన్ని పరిశోధిస్తున్నాడు కదా. మాట్లాడరే, అతన్ని పరిశోధిస్తున్నాడు కదా. 2, అతన్ని కడుగుతున్నాడు. పరిశోధించే సమయంలోనే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కడుగుతాడు. ఎందుకు కడుగుతాడు? దేని విషయంలో కడుగుతాడు అన్నది చూస్తే దేవుడు ఎప్పుడూ కూడా నీలో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు, నీలో దీనత్వాన్ని కోరుకుంటున్నాడు, నీలో తగ్గింపు తత్వాన్ని, సమాధాన తత్వాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకంటే నీ దగ్గర నివసించాలి కదా ఆయన. దేవుడు మహోన్నతుడైనప్పటికీ ఆయన దీన మనసు గలవారిని, వినయము గలవారిని ఉజ్జీవింప చేయడానికి ఆయన వారి యొద్ద నివసిస్తూ వారితో ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన మహోన్నతుడైనప్పటికీ మహాగణుడైనప్పటికీ దీన మనసు కలిగిన వారి దగ్గర నివసిస్తాడు ఆయన. కాబట్టి ఇప్పుడు నీతో నివసించాలనుకున్నప్పుడు నీలో ఏముండాలో తెలుసా? దీన మనసు ఉండాలి. దీన మనసు ఉండాలి. నాతో ఎందుకు నివసించాలండి ఆయన అంటే అసలు ఆయన ఆలోచనే అది. నిన్ను చేసుకోవడానికి కారణమే అది. నిన్ను కలగజేసుకోవడానికి కారణమే అది. నువ్వు ఆయనకి నివాస స్థలంగా ఉంటావని, నీలో ఆయన నివసించాలని. ఎందుకు? ఆయన ఆత్మ గనక నీకు ఒక శరీరం ఇచ్చాడు, ఆత్మ ఈ శరీరంలో నివసించాలని. ఆయన ఆత్మ కనుక మనకు ఒక శరీరం ఇచ్చి ఈ శరీరంలో ఆయన ఆత్మను ఉంచుకోవాలనుకున్నాడు. అందుకని మీ దేహము దేవుని వలన అనుగ్రహించబడిన
ఆలయం అని మీకు తెలియదా? పరిశుద్ధాత్ముడు మీలో నివసించుచున్నాడని మీకు తెలియదా అంటాడు అపోస్తలుడైన పౌలు. ఈ దేహము ఆయనకి. ఎందుకు ఇవ్వాలి? నేనేమను నా దేహం నా ఇష్టం అంటావా? ఇవ్వాలి. ఎందుకంటే నీ దేహం కోసం ఆ దేహం శిక్షించబడింది. నీ దేహం కొరకు ఆ దేహం గాయపరచబడింది. నీ దేహం కొరకు ఆ దేహము చిత్రహింసలు పొందింది. అందుకని నీ దేహం ఇవ్వాలి, తప్పదు. స్తోత్రం చెప్పండి. ఎవడు చేయమన్నాడండి అలాగా? ఎవడేమన్నాడు? ఎవడు చేయమన్నాడు అలాగా? ఎవరి కోసం? నేనైనా అడిగానా ప్రభువుని అలా శిక్ష పొందమని? నేను అడిగానా ప్రభువుని అలాగా బాధలు పడమని? అన్ని వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే మనము అతి తెలివైన వాళ్ళం కదా మానవులు. మీ స్తోత్రం చెప్పాలి. ఎంత ఎంత తెలివైన వాళ్ళు? దేవుడేమో అతి పరిశుద్ధుడు, మనమేమో అతి తెలివైన వాళ్ళు. అతి తెలివి సావు తెలివితేటలు అంటారు అట్లని. ఇప్పుడు ఎవరైనా నువ్వు కష్టంలో ఉన్నావు, ఇబ్బందులో ఉన్నావని నువ్వు అడగకుండానే సహాయం చేస్తే లోకువే కదా. ఆ కష్టం తీర్చేసుకుంటావు, దేవుళ్ళ వచ్చే బాబు అంటావు. రేపన్న రోజున సహాయం చేసినాడు ఎదురుపడితే ఎవడైనా వచ్చి అతడు చాలా మంచోడు, నీకు సహాయం చేశాడు, ఈరోజు ఆయనకి కష్టం ఉంది, ఎవడ చేయమన్నాడు? నేనైనా అడిగానా? ఆడే వచ్చేసాడు. నేనన్నా అడిగానా? లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నానా? గొప్ప కోసం వచ్చి చేశాడు అంటాం మనం. అది మన బుద్ధి, పనికి మాలిన బుద్ధి మంది. దేవుడు నువ్వు నరకానికి వెళ్ళిపోతావని, నీ ఆత్మ ఆరని అగ్నిలో కాలిపోతుందని, యుగ యుగాలు మండుచున్న అగ్ని గుండంలో నీ ఆత్మ రగిలిపోవాలని, అక్కడ పండ్లు కొరుకుతూ ఏడుపు ఉంటుందని గ్రహించి దేవుడు ఏం చేశాడంటే నువ్వు అడగకుండానే నీ కొరకు తన దేహాన్ని అప్పగించి ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఆయన అడగకుండానే నీ దేహాన్ని ఇవ్వాలి ఆయనకి రూల్ ప్రకారంగా. ఆయన అడగకుండానే ఇవ్వాలి. కానీ ఆయన అడిగినా కూడా దిక్కు మొక్కు లేదు మనకి. ఆయన అడిగినా కూడా ఇవ్వట్లేదు మనం. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తేసే నాలో జీవించుచున్నాడు అంటాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి తిని అంటాడు. ఇంకొక మాట చెప్పాలంటే చెప్పండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి తిని అంటే ఏంటి? నా శరీరము నలగొట్టబడింది. అసలు వాస్తవంగా నా శరీరం నలగొట్టబడాలి. నా శరీరము ఆ సిలువలో మేకుల మీద వేలాడుతూ ఉండాలి, కొయ్యి మీద వేలాడుతూ ఉండాలి. కానీ ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన దేహం నీ కోసం ఇచ్చాడు కనుక నీ దేహం ఆయన కోసం ఇచ్చేయాలి. ఇది రూలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పాలి, ఆయన పరిశోధిస్తూనే నిన్ను కడుగుతాడు. నీలో నివసించడానికి నీలో ఏ అపవిత్రత కనబడకూడదు ఆయన. ఎందుకంటే పాపం ఉన్నక్కడ ఆయన ఉండడు, ఆయన ఉన్నక్కడ పాపమే ఉండదు. అందుకని నీలో ఉండడం కొరకు నీలో ఉన్న పాపాన్ని కడగాలనుకుంటున్నాడు. మరి యోబు నీతిమంతుడని రాయబడి ఉంది, భక్తిపరుడని రాయబడి ఉంది. మరి ఆయనలో ఉన్న పాపం ఏంటి? ఆత్మీయ గర్వం. చెప్పండి, ఏముంది అతనిలో? చెప్పాలి. ఆత్మీయ గర్వం. 2 పిరికితనం. 2 ఏమున్నాయి? పిరికితనము ఉన్నవాడు, అంటే పిరికితనంతో నడుస్తున్నవాడు, పిరికివాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. అందుకనే రోమపత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మనం మరలా భయపడుటకు పిరికితనపు ఆత్మను పొందుకోలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందుకున్నాం అంటాడు. పిరికి వారికి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. యోబుకు పిరికితనం ఉంది. 2 నేను అనే స్వభావం ఉంది. ఏంటి ఆ స్వభావం అంటే నీతిమంతుణ్ణి, నేను అనేక మందికి సహాయం చేస్తున్నాను కాబట్టి నేను ఇలా ఉన్నాను, నేను అనేక మందిని కాపాడుతున్నాను కాబట్టి, అనేక మందికి నేను సహాయంగా నిలబడుతున్నాను కాబట్టి, పడిపోయిన వారిని లేవనెత్తుతున్నాను కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నానన్న అతిశయ కారణం ఉంది, సోనీతి అతనిలో ఉంది. అది కడిగేయడానికి దేవుడు యోబుని పరీక్షిస్తున్నాడు. సాతానుని ఎంటర్ అయ్యేటట్లు చేసి యోబుని పరీక్షిస్తున్నాడు. అలాగే ఇప్పుడు అబ్రహామును పరిశోధించడానికి కారణం ఏమిటి అంటే దేవుని కన్నా ఎక్కువగా ఇస్సాకును ప్రేమిస్తున్నాడు. ఎవరిని? అదే ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు పరిశోధిస్తాడు నీ హృదయాన్ని. మరి అందుకని ద్వితోపదేశ కాండంలో మనం 2వ వచనంలో 1-2 వచనాల్లో ఏం చదువుకున్నాం? నీ హృదయాన్ని పరిశోధించే దేవుడు. నువ్వు అలా ప్రవర్తిస్తావో లేదో, అలా నడుస్తావో లేదో, అలా జీవిస్తావో లేదో, అలాగో వాక్యం ప్రకారంగా నిలబడతావో లేదో అని పరీక్షించు దేవుడు. ఆయన పరీక్షిస్తాడు. ఆయన
సంవత్సరం పొడికి చదువుకున్నా ఎగ్జామ్స్ ఉండాలి మధ్యలో. అలాగే నువ్వు భక్తిపరుడువో భక్తిహీనురాలువో తెలియాలంటే మధ్యలో నీకేముండాలి? దేవుడు పెట్టు ఎగ్జామ్స్ ఉండాలి. దేవుడు పరిశోధిస్తున్నాడు. పరిశోధించిన తర్వాత అతన్ని పరిశోధించడానికి పిలిచాడు. అబ్రాహాం అన్నాడు. ఏంటి ప్రభువా అన్నాడు. సంతోషంగా ఉన్నావా? చాలా సంతోషంగా ఉన్నాను ప్రభువా. మామూలు సంతోషం కాదు, ముత్తాత అవ్వాల్సిన వయసులో డాడీని అయ్యాను. సంతోషం కాకపోతే ఏంటి? ఇంకేంటి? అలాగా మరి నేను సంతోషంగా లేనా అబ్రహాం అన్నాడు. యా ప్రభు అన్నాడు. నువ్వు నాతో మాట్లాడి ఎన్నాళ్ళు అయింది? అదే ప్రభు మొన్న అది ఈ కారణం వల్ల ఆ కారణం వల్ల చర్చికి రాలేదంటే మనం చెప్తాం చూసారా, చీప్ కారణాలు, చిన్న చిన్న పనులకు కూడా కారణాలు చెప్తాం చూడండి. పెద్ద కారణాలు చేసి చెప్తాం, అది బాబోయ్ ఇలాగండి అలాగండి అని. అవి చిన్న చిన్న కారణాలు. అలాగే దేవుడి దగ్గర కూడా అబ్రహాం ఈ కారణాలు చెప్తున్నాడు. సరే ఏదో జరిగిపోయింది, కానీ అబ్రహాం నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను నీ ద్వారా అంటున్నాడు. చెప్పు ప్రభువా, నన్నింత సంతోషంగా ఉంచి నేను ఏ విధంగా సంతోషంగా ఉంచగలను? ఏ విధముగా నిన్ను ఆనంద పెట్టగలను? ఏ విధముగా ప్రభువా నాకు చెప్పు, నేను చేస్తాను అన్నాడు. ఓకే రా, నేను ఒక మాట చెప్తాను, నువ్వు దాన్ని చెయ్యాలి. ఓకే ప్రభువా, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి అనగా ఇస్సాకు. ఎవరు చెప్పండి? మరి ఇద్దరు ఉన్నారు కదా, ఇస్మాయిల్ కూడా ఉన్నాడు కదా. ఆ ఇస్మాయిల్ గురించి ఏం చెప్పాడు? నువ్వు అతని గురించి ఆలోచించుకు, ఇంకా అతను వదిలే, ఇస్సాకు ఒక్కడే నీకు కుమారుడు, అతన్ని నేను చూసుకుంటానని చెప్పేశాడు కదా. ఇంకా అక్కడతో డిసైడ్ అయిపోయాడు, ఇస్సాకి కుమారుడు. స్తోత్రం చెప్పాలి. కాబట్టి ఇస్సాకు ఒక్కడై ఉన్న నీ కుమారుడైన ఇస్సాకుని అని కూడా రాసి ఉంటుంది అక్కడ. ఇస్సాకుని మోరియా ప్రాంతంలో నేను చెప్తున్న పర్వతం మీద అన్నాడు. చాలా పర్వతాలు ఉన్నాయి మోరియా ప్రదేశంలో. మోరియా ప్రాంతంలో చాలా పర్వతాలు ఉన్నాయి, కానీ దేవుడు ఎన్నుకునే పర్వతం ఒకటి ఉంది. నేనంటాను, భూమి మీద చాలామంది ఉంటారు, రక్షించబడవచ్చు, దేవుని సన్నిధిలో రక్షణార్థమైన రీతిలో వాడబడచ్చు. కానీ రక్షించబడిన వారు ఎంతమంది ఉన్నానో ఏర్పరచబడిన వారు కొందరే ఉంటారు. అర్థమవుతుందా? అలాగే మోరియా పర్వతాలు చాలా ఉన్నా నేను నీకు చూపిస్తున్న పర్వతం మీద ఒక బలిపీఠం కట్టడానికి ఆ పర్వతం అర్హత పొంది ఉండాలి. ఆ పర్వతం మీద బలిపీఠం కట్టాలంటే ఆ పర్వతం అర్హత కలిగి ఉండాలి. ఆ పర్వతం మీద దేవునికి ఒక బలియాగం అర్పించబడాలి అంటే ఆ పర్వతం ఒక అర్హత కలిగి ఉండాలి. దేవుడు చూపించు పర్వతం అంటే చూడండి, మోరియా ప్రాంతంలో నేను నీకు చూపించు పర్వతం మీద అన్నాడు. అక్కడ ఏదో పర్వతం మీద అనలేదు ఆయన, మోరియా ప్రాంతంలో ఒక పర్వతం మీద అనలేదు ఆయన, నేను నీకు చూపించు. చూడండి ఆ వచనం మళ్ళీ రెండోసారి చదవండి, 2వ వచనం. అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని, అది ఇక్కడ రాసేసాడని క్లియర్గా చదవండి. ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద అది అంటే ఒక పర్వతాన్ని ఆయన ఎంచుకున్నాడు, ఒక పర్వతాన్ని ఆయన సూచనగా పెట్టుకున్నాడు. అలాగే నువ్వు నేను కూడా ఆయన చేత ఎన్నిక చేయబడిన వారిగా ఉండాలి. నువ్వు నేను కూడా ఆయన చేత మనల్ని వాడుకోవడానికి ఆయన సిద్ధపాటు చేసేవారిగా మనం నిలబడాలి. ఒక ఎన్నిక చేయబడిన వారిగా ఆయన దృష్టికి కనబడాలి. నేను చూపించు పర్వతం మీద అన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక్కడే నీ కుమారుడైన ఇస్సాకుని ఏం చేయాలి తెలుసా? దహన బలిగా ఇవ్వాలి. ఇప్పుడు వరకు పరీక్షించడం చూసాం. పరీక్ష ఎప్పటి వరకు కొనసాగుతుందో 18వ వచనం వరకు పరీక్ష కొనసాగుతుంది. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. పరీక్ష ఎక్కడ దాకా కొనసాగుతుంది? 18వ వచనం వరకు కొనసాగుతుంది. జాగ్రత్తగా వినాలి. అయితే ఇప్పుడు పరీక్ష అనేది పక్కన పెట్టి ఇప్పుడు ఒక ప్రశ్న రావాలి మనకి. ఏమడుగుతున్నాడు దేవుడు? నీ కుమారుని నాకు బలిగా, దహన బలిగా ఏమన్నాడు? అయితే ఇక్కడ మనకు ఇప్పుడు ప్రశ్న రావాలి. అదే మన సబ్జెక్ట్. ఏంటో తెలుసా? దేవుడు నరబలి కోరుతాడా? అది సబ్జెక్ట్. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు బలి అడుగుతున్నాడు. ఎవరిని? గొర్రెను కాదు, మేకను కాదు, పొట్టేలను కాదు, కోడిని,
లేకపోతే గువ్వని పావురని కాదు, బలిగా అడిగేది ఎవరిని? ఒక మనిషిని, ఒక నరుణ్ణి. అంటే దేవుడు నరబలి కోరేవాడా? దేవుడు నరబలి కోరేవాడా? అలా అనుకుంటే మన పాపాల నిమిత్తం మన బలే కోరుకోవాలి, కానీ ఆయనే వచ్చేందుకు బలి అయిపోవాలి? అవునా? చెప్పండి. ఇప్పుడు మన పాపాల నిమిత్తం, ఒరే నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వే చచ్చిపో, నీ పాపాలకి ప్రాయశ్చిత్తం మరణమే, పాపమునకు వచ్చు జీతము మరణం, కాబట్టి చచ్చిపో. ఎవడు చేయమన్నాడు నేను పాపం? నీ మీద ఎంతో ప్రేమ పెంచుకుని, నీ మీద ఎంతో మమకారం పెంచుకుని, నీ మీద ఎన్నో ఆశలు పెంచుకుంటే పుసుక్కుని తెంపేసుకుని తినేశారు పండు. ఇప్పుడు చచ్చిపో, ఆ తిన్న దినమున నిత్యముగా చచ్చేదవు అన్నానుగా, ఇంక నువ్వు సావే నీకు అని చెప్పాలా. కానీ ఆ పరిస్థితి నుండి మనల్ని తప్పించడానికి ఆయనే బలి అయిపోయాడు, ఒక బలి పశువుకి వచ్చి. మరి ఇక్కడ బలి కోరుతున్నాడేంటి? బలి కోరుతున్నాడేంటి అంటే నరుల రక్తము త్రాగేవాడా ఆయన? నరుల రక్తము త్రాగేవాడా? నరుల రక్తము ద్వారా ఆయనకి సమాధానం వస్తుందా? మనకి ఆయన కోపం చల్లారుతుందా? మాట్లాడరే. ఆయన కోపం చల్లారుతుందా? నరుల రక్తము చిందించమని ఆయన కోరాడా? బలిగా ఇమ్మని ఆయన కోరాడా? మాట్లాడాలండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవుడు నరబలి కోరేవాడు కాదు. మరి అబ్రహాముని ఎందుకు అడుగుతున్నాడు? కారణం ఏమిటి? అబ్రహాముని తన కుమారుని బలిమని ఎందుకు అడుగుతున్నాడు? ఇది మనం చూద్దాం. దేవుడు నరబలి కోరేవాడా? అసలు నరబలి ఇచ్చే వాళ్ళని దేవుడు ఏం చేశాడు, ఏమన్నాడు, ఎలా ఉన్నాడు, అసలు నరబలి ఇమ్మన్నాడా వద్దన్నాడా అన్నది మనం చూద్దాం. 18వ అధ్యాయం ఇప్పుడు తీద్దాం. లేవికాండం 18:21 చదువుదాం. నీవు ఏ మాత్రమును నీ సంతానమును మొలెకు నిమిత్తము. మొలెకు అనగా అన్య దేవతలు అన్నమాట. అన్య దేవుళ్ళు ఉంటారు. మొలెకు అంటే దేవతలు, దేవుళ్ళు. బయలు అని కూడా అనుకోవచ్చు. చదవండి. అగ్నిగుండమును దాటనీయకూడదు. అగ్నిగుండమును దాటనీయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. స్తోత్రం చెప్పండి. ఆ రోజుల్లో ఏం చేసేవారు తెలుసా? కనానీయులు అంటే వీళ్ళు అక్కడికి వెళ్తున్నారు కదా, కనానీ దేశం వెళ్తున్నారు కదా. ఆ కనానీయులు ఆచారాలు ఏంటంటే అన్యుల ఆచారాలు అన్నమాట. వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళ పిల్లల్ని బలిచ్చేవారు. అగ్నిగుండము ఒకటి ఏర్పాటు చేసి అగ్నిగుండంలో పాడేసేవారు వాళ్ళ పిల్లల్ని, దేవుళ్ళకి, అన్య దేవుళ్ళకి. అది కనాను దేశంలో జరిగేది. అందుకని వాళ్ళ ఆచారాల ప్రకారం మీరు చేయకూడదని కనాను దేశంలో ఉన్న వారిని అందరినీ సంహరించి ఆ దేశంలోకి వీళ్ళని తీసుకెళ్ళాడు. ఇప్పుడు అక్కడున్న వాటి ప్రకారంగా మీరు ఆలోచించండి, అలా చేయకూడదు అని చెప్తున్నాడు. అలా బలివ్వకూడదు, నీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుణ్ణి, నాకు రోషం ఎక్కువ, అలా చేయకూడదు అంటున్నట్టు. పైగా ఎవరో తెలుసా మీరు? నా సొత్తైన ప్రజలు, రాజులైన యాజక సమూహం, మీరు అలా చేయకూడదు, బలిగా ఇవ్వకూడదు, నరబలి అస్సలు ఇవ్వకూడదు అని చెప్తున్నాడు. అదే విషయంలో కాదు, చూడండి, ద్వితోపదేశకాండం 18వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుదాం. నీ దేవుడిని యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నీవు నేర్చుకోకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువాడినైనను శకునము చెప్పుగా చోదువాడినైనను మేక శకునములు గాని సర్ప శకునములు గాని చెప్పువాడినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలకునైనను కర్ణ పిశాచి నడుగు వానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయి వానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. స్తోత్రం చెప్పండి. ఇదన్నమాట. ఇక్కడ నరబలి కోరే వాళ్ళని మీ దగ్గర ఉండనివ్వకూడదు. అగ్నిగుండం దాటించడం అంటే నరబలి, అర్థమవుతుందా? దహన బలి, నరబలి, అవి చేయకూడదు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఇలా చెప్పిన తర్వాత కూడా కొంతమంది మూర్ఖులు, దేవుని బిడ్డలు, ఇజ్రాయేల్ జనాంగం అలా చేశారండి. 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం చదవండి. 2 రాజులు 17:17 చదవండి.
మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై. అది ఇప్పుడు చెప్పండి, ఏం చేశారు వీళ్ళు? చెయ్యొద్దని ఇక్కడ చెప్తే, ద్వితోపదేశ కాండం లేవి కాండంలో చెప్తే, రాజుల కాలం వచ్చేసరికి ఇజ్రాయెల్ ప్రజలు అదే పాపం చేశారు. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను యెహోవాను, నాకు రోషం పుట్టించకండి అని చెప్తున్నాడు. దేవుడు నరబలిని నిషేధించాడు. నరబలి విషయంలో ఖండితంగా చెప్పేశాడు అది తప్పు అని. మరి ఇప్పుడు అబ్రహామును ఎందుకు అడుగుతున్నాడు? తన కుమారుని నరబలిమ్మని. నరబలి కోరువాడు కాడాయన, కానీ అడుగుతున్నాడే. ఏంటి ఇప్పుడు పరిస్థితి? దేవుడు నరబలి కోరేవాడా? చెప్పండి. ఆయన నరబలి కోరేవాడా? ఎంత మాత్రము కాదు. మరి ఎందుకు బలిమ్మంటున్నాడు? ఎందుకు ఇమ్మంటున్నాడు? నీతో చెప్పబో ఒక పర్వతం మీద అతని దహన బలిగేమన్నాడు. చిత్తము ప్రభువా అన్నాడు. చిత్తము రెండో మాట మాట్లాడలేదు, గుర్తుంచుకోండి. రెండో మాట మాట్లాడలేదు. చిత్తం ప్రభువా అన్నాడు. దుఃఖం రాలేదు, బాధ రాలేదు, ఒక్క కన్నీటి బొట్టు కూడా బయటికి రాలేదు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? నీవు ప్రేమించు నీ కుమారుడిని ఇస్సాకుని అన్నాడు. అక్కడ నీవు ప్రేమించు. ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? తాను ప్రేమించు కుమారుడిని ఇప్పుడు బలిమ్మంటుంటే ఏం చేయాలి? నేను మొన్న ఆదివారం, అంటే వాళ్ళకి వారం అయింది, శివకోడిపాలెం గ్రామంలో ఒక సబ్జెక్ట్ చెప్పా. ఆగిపోవద్దు అని సబ్జెక్ట్ చెప్పా. ఆగిపోవద్దు అంటే అర్థం ఏంటి? సాగిపో అని అర్థం. ఆగిపోవద్దు. చాలామంది ఆగిపోతున్నారు, భక్తిలో, విశ్వాసంలో ఆగిపోతున్నారు. ఆగిపోయే సందర్భాలు వచ్చేసరికి ఆగిపోతున్నారు. అబ్రహాము ఇప్పుడు ఇతనికి వచ్చిన శోధన బట్టి ఆగిపోవాలి వద్దా? అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది. కుమారుని బలిమ్మన్నాడు. ఇదేంటిరా బాబు, కుమారుని బలిమ్మంటున్నాడు, ఇది ఇంకా బాగుంది, సరే అని చెప్పేసి అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయి. అంతే కదా. ఇప్పుడు దైవజనుడు వాక్యం గద్దించి చెప్పాడు అనుకో, వాళ్ళకి తగలరాని చోట తగిలింది అనుకో, ఆ రోజు మౌనంగానే ఉంటారు. మా అన్నవారం రారు, ఇంకా సైలెంట్ దెబ్బ అన్నమాట. అవునా కదా? నిజాలు ఒప్పుకోండి తల్లులారా, అవునా కదా? అంటే పాస్టర్ గారు తిట్టేస్తున్నారు, చెప్పించేస్తున్నారు, పాస్టర్ గారు తిట్టేస్తున్నారు, చెప్పించేస్తున్నారు. ఇదే పాస్టర్ గారు తిడతాం చెప్పించడం అలా కొంచెం వాళ్ళు చెప్పించడం మొదలెడతారు. ఆ కానించి దేవునికి స్తోత్రం చెప్పండి. అవునా కదా? అబ్రహాం కూడా అలా సైలెంట్గా వెళ్ళిపోవాలి. ఓకే ప్రభు అని చెప్పేసి ఏదో తల ఊపి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత మన్నాడు జరిగే స్టోరీ, వాస్తవంగా అసలు జరగవలసిన స్టోరీ చెప్తున్నాను. మనలాంటి వాళ్ళం అయితే అబ్రహాం స్థానంలో మనం ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు కొంచెం చెప్తున్నాను, కొంచెం ఆలోచించండి. ఆ స్థానంలో ఉండి ఆలోచించండి. వెళ్ళండి, లేకపోతే డ్రీమ్లోకి వెళ్ళండి, లేదంటే ఊహల్లోకి వెళ్ళండి. చిత్రం మొత్తం మీద ఒక స్కోప్ సినిమా వేసుకోండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఒక చిత్రాన్ని వేసుకోండి. చూపిస్తున్నాను ఇప్పుడు, మన జీవితం చూపిస్తున్నాను. అబ్రహాం మనలాంటోడైతే ఓకే ప్రభు వచ్చేసాడు, ఇంటికి వచ్చాడు. భార్యతో ఏం చెప్పలా, ప్రార్థన చేయట్లా, బలిపీఠం కట్టాడు. ఇదేంటి వ్యక్తి పొద్దుటే లేచిపోయి కూడా ప్రార్థన అని కూడా, కుటుంబ ప్రార్థన అని కూడా మమ్మల్ని లెగ్గొడతలేదు, ఈయన లెగెత్తలేదు, ఏమైంది ఒంట్లో బాగోలేదా అని చూసింది చారా. బాగానే ఉంది. తర్వాత లేచాడు, సర్దిపోవు పెట్టి అన్నాడు, రొట్టెలు కాల్చింది, ఏదో కర్రీ వేసింది, తినేసాడు, ప్రార్థన చేయలేదు. ఇదేంటయ్యా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు? ప్రార్థన చేయలేదు, కుటుంబ ప్రార్థన చేయలేదు, ఏమీ చేయలేదు, నువ్వు భోజనం చేస్తావేంటి? ప్రార్థన లేదు, ఏమీ లేదు, నోర్మై అంటున్నాడు. మనలోంటోడు అయితే అన్నాను నేను. గుర్తుంచుకోండి. తర్వాత మళ్ళీ అబ్రహాం గారి గురించి ఇలా చెప్పాడని ట్రోల్ చేయకండి దీన్ని. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. మనలాంటి వాడు అయితే అన్నాను, గుర్తుంచుకోండి. మొత్తం మీద ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి పొలం వెళ్ళిపోయాడు, పొలం చేసుకున్నాడు అన్న బాగానే ఉంది. సాయంత్రం వచ్చాడు, సాయంత్రం ప్రార్థన కూడా లేదు, ఏమీ లేదు. సారా ఇస్సాకు ఏదో చిన్న ప్రార్థన చేసుకున్నారు. సాయంత్రం పడుకునేటప్పుడు అడుగుతున్నాడు, ఏమైందండి? అసలు దేవుడు అంటే అంత ఇష్టంగా ఉండేవారు, అంత ప్రేమగా ఉండేవారు, మమ్మల్ని తినేసేవారు ప్రార్థన చేసుకునేదాకా,
మమ్మల్ని ఏడిపించి తినేసేవారు. అసలు ఏమైందయ్యా నీకు? ప్రార్థన చేయవు, అలా ఉంటున్నావేంటి? నేను కాబట్టి ప్రార్థన చేయట్లేదని నీకు తెలిసిందనుకో, ఎక్కడికైనా వెళ్ళిపోతావు దూరంగా, పిచ్చెక్కేస్తుంది నీకు అంటున్నాడు. ఏంటి పిచ్చెక్కడం ఏంటయ్యా? ఏం జరిగింది? ఏం జరగడం ఏంటి? ఎంత మంచోడు అనుకున్నాం మనం దేవుడు. అవును మంచోడే కదా, మనకు వృద్ధాప్యంలో కూడా గర్భఫలం ఇచ్చి ఎంతో సంతోషంగా ఇచ్చాడు. ఎందుకు? ఇప్పుడు తీసుకొచ్చి బల్లిమ్మంటున్నాడే. నువ్వు సరిగ్గా విన్నావా? నేను సరిగ్గానే విన్నానే. మన దేవుడేనా? మన దేవుడేనే. ఎక్కడ కనిపించాడు? దేవునికి మహిమ కలుగును. అయ్యో నీకు అర్థం కావట్లేదా? నాతో మాట్లాడేది ఆయనే. బలిమ్మన్నాడా? లేకపోతే ఇస్సాకుతో బలి అర్పించమన్నాడా? ఏంటయ్యా, ఇస్సాకుని బలిమ్మన్నాడా? ఇస్సాకుతో బలి అర్పించమన్నాడా? అయ్యి బాబు, నీకు ఎలా చెప్పాలి? ఇస్సాకునే బలిగా ఇమ్మన్నాడు. అయ్యి బాబోయ్, ఏవయ్యా మనం ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం. అస్సలు ఉండొద్దు. ఎక్కడికి వెళ్తా? ఆయన తప్పించుకోటి. అస్సలు ఉండొద్దు అయ్యా, ఇక్కడ వెళ్ళిపోదాం మూట ముళ్ళు సర్దుకొని. ఏదో మంచోడని ఆశీర్వదించాడని వచ్చాం. పోన్లే, ఆశీర్వదించబడ్డాక మనకున్న చాలు, ఈడు చాలు, వెళ్ళిపోదాం అయ్యా, వెళ్ళిపోదాం. ఆకాశముకి ఎక్కినా అక్కడ ఉన్నాను అన్నాడు. పాతాళములో నువ్వు దాకినా అక్కడ నేనే ఉన్నాను అన్నాడు. ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తామే ఇప్పుడు ఈయన తప్పించుకుని? ఆలోచించండి, ఎవరు ఉద్దేశం ఇది? మానవుని యొక్క పరిస్థితి, అంటే మానవ స్వభావం ఇది. కానీ ఆ స్వభావాన్ని జయించగలిగిన వాడు అబ్రహాము. మానవ స్వభావాన్ని జయించగలిగిన వాడు అబ్రహాము. అందుకని అబ్రహాం చిత్తం ప్రభువు అన్నాడు. వెంటనే ఏం జరిగిందో తెలుసా? భార్యకి చెప్పలేదు, పనోళ్ళకి చెప్పలేదు, ఇస్సాక్కి చెప్పలేదు, తన హృదయంలోనే ఉంచుకున్నాడు. భార్యకి చెప్తే నిజంగా ఈ స్టోరీయే జరిగినేమో అక్కడ. అవునే కదా? ఎందుకంటే స్త్రీ బలహీన ఘటము. స్త్రీ ఏంటి? బలహీన ఘటము. కాబట్టి స్త్రీకి చెప్తే ఖచ్చితంగా అదే జరిగినేమో. కానీ ఇతను ఎందుకని చెప్పలేదు? కొన్ని విషయాలు భార్యకి కూడా చెప్పకుండా దాయొచ్చా? ఏమన్నాడు తెలుసా? నీ కౌగిట పడుకుని నీ భార్య విషయంలో కూడా నీ నోటికి చిక్కం ఉంచుకో అన్నాడు. నీ కౌగిట్లో పడుకుని నీ భార్యకు కూడా నీ నోటికి చిక్కం ఉంచుకో కొన్ని విషయాల్లో అన్నాడు. బైబిల్ గ్రంథంలో రాయబడింది అన్నమాట. దాసేసాడు. ఎందుకు దాసేవయ్య అంటే సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. సంగతి వెల్లడి చేయడం కాదు దేవునికి ఘనత. సంగతి, ఒక్కొక్క సంగతి వెల్లడి చేయకూడదు, హృదయంలో పెట్టుకోవాలి. అది దేవునికి ఘనత. ఇప్పుడు కనుక ఆ విషయాన్ని వెల్లడి చేసి దేవుడు ఎలా కోరాడంటే, శారమ్మ ఆలోచన ఎలా ఉంటుందో? శారమ్మ దేవుని దూషించవచ్చు, దేవుని అవమానపరచవచ్చు, లేకపోతే ఇస్సాకుని తీసుకుని తన ఇంటికి ప్రయాణం కట్టొచ్చు. ఆ విషయంలో దేవునికి అవమానం వస్తుంది, నెరవేర్చుకోలేని పరిస్థితి వస్తుంది ఆ మాట. అందుకని సంగతి మరుగు చేయడం దేవునికి ఘనత. కొన్ని సందర్భాల్లో సంగతిని మరుగు చెయ్యాలి, బయట పెట్టకూడదు. అబ్రహాం అంత అద్భుతమైన వ్యక్తి, అటువంటి మంచి స్వభావం కలిగిన వ్యక్తి, మానవ స్వభావాల్ని అణించగలిగిన వ్యక్తి, వాటిని మించిన, వాటిని జయించిన వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే వదిలిపెట్టేశాడు, ఎవరికి చెప్పలేదు. తెల్లవారగానే అని రాసి ఉంటుంది 3వ వచనంలోకి వచ్చేసరికి. అర్థమైందా? 3వ వచనంలోకి వచ్చేసరికి ఏమని రాస్తుంది? అది వచ్చే వారం నుంచి ఆ 3వ వచనం కాడి నుంచి ధ్యానిద్దాం. ఇప్పుడు చెప్పండి, దేవుడు నరబలి కోరువాడా? కోరడు. కానీ ఎందుకు కోరాడు? అది వచ్చే వారం నుంచి మనం చూద్దాం. అలాగే తెల్లవారగానే అన్న మాటకి అబ్రహాము ఏ విధముగా తొందరపడ్డాడో, ఏ విధముగా చిత్తపడ్డాడో, ఏ విధముగా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాడో, ఇదంతా వచ్చే వారం మనము క్లారిటీగా తెలుసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? ఓకే, ప్రార్థన చేసుకుందాం.